వెల్కమ్ బ్యాక్. ఎన్టీవీ మాటలు మరోసారి అక్షర సత్యాలయ్యాయి. సర్వేలో ముందుగా చెప్పినట్టుగానే గ్రేటర్ ఎన్నికల్లో కారు రయ్యమంటూ దూసుకుపోతోంది. మొత్తం 90 స్థానాలకు పైగా ఆధిక్యంలో దూసుకుపోతూ కారు ముందంజలో ఉంది. భారీ మెజార్టీ దిశగా ముందుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ల నుంచే టీఆర్ఎస్ హవా మొదలైంది. 3 రౌండ్లు కౌంటింగ్ పూర్తయ్యేసరికి చాలా చోట్ల గులాబీ అభ్యర్థుల జోరు కనిపించింది. కొన్ని చోట్ల మొదటి రౌండ్ నుంచి ఆధిక్యం కనబరుస్తూ వచ్చారు. మాదాపూర్ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచారు. ఈ ఫలితమే ముందుగా బయటకు వచ్చింది. సెటిలర్ల డివిజన్లలోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. కూకట్పల్లి, ఖైరతాబాద్, మియాపూర్, జియాగూడ, తార్నాక, హిమయత్ నగర్, గోల్నాక, డబీర్పుర, బోరబండ, ఆనంద్బాగ్ ఈస్ట్ లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. రామ్నగర్, మంగళహాట్, బోరబండల్లో, అలానే కొండాపూర్, గాజుల రామారం, ఆల్వాల్, జగద్గిరిగుట్ట, రంగారెడ్డి నగర్, ముషీరాబాద్లో సైతం టీఆర్ఎస్ ముందంజలో ఉంది. అలాగే రెహమత్ నగర్ లో గులాబీ పార్టీ జోరు చూపిస్తోంది. యూసఫ్గూడలో టీడీపీ ముందంజలో ఉంది. అధికార పార్టీకి దరిదాపుల్లో కూడా ప్రతిపక్షాలు లేకుండా పోయాయి. అంచనాలకు మించి టీఆర్ఎస్ దూసుకెళ్తోంది. సీమాంధ్రుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ కారు హవా నడిచింది. ఆ ప్రాంతాల్లో టీడీపీ వెనుకబడింది. ఎంఐఎం మినహా కాంగ్రెస్ టీడీపీలకు డబుల్ డిజిట్ రావడం అనుమానంగా మారింది. టీఆర్ఎస్ ప్రభంజనాన్ని అందరికంటే ముందే చెప్పింది ఎన్టీవీ. ఎర్రగడ్డలో తొలి రౌండ్ లో ఎంఐఎం లీడ్ లో ఉంది. వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బోణి కొట్టింది లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో అని అంత ఆసక్తిగా ఎదురు చూసిన ఎన్నికల ఫలితాలలో టీఆర్ఎస్ చరిత్రాత్మక విజయం సాధించింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో చరిత్రలో ఏ పార్టీ సాధించని ఘన విజయాన్ని టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మొత్తం 150 స్థానాల్లో 90కి పైగా డివిజన్లలో స్పష్టమైన మెజార్టీ కనబరుస్తూ కని విని ఎరుగని ఘన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా అడుగులేస్తోంది తెలంగాణ రాష్ట్ర సమితి. ప్రతిపక్ష పార్టీలను చావు దెబ్బ కొడుతూ ప్రధాన ప్రతిపక్షాన్ని, ఇతర విపక్షాలను సింగిల్ డిజిట్ కే పరిమితం చేస్తుందా అన్న స్థాయిలో టీఆర్ఎస్ హవా నడుస్తోంది. ఎప్పట్లాగే ఎంఐఎం పాత బస్తీలో ఎక్కువగా సీట్లు సొంతం చేసుకున్నప్పటికీ ఓల్డ్ సిటీలో గతంలో సాధించిన సీట్ల కన్నా వెనుకబడింది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ హవా కొనసాగింది. అత్యధిక స్థానాలే కాదు, మేయర్ స్థానాన్ని కూడా దక్కించుకునే స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతోంది టీఆర్ఎస్. గ్రేటర్ ఎన్నికలకు నెల రోజుల ముందే ఎన్టీవీ టీఆర్ఎస్ ఘన విజయాన్ని అంచనా వేసింది. పోల్ సర్వేలతో శశాస్త్రీయంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయటంలో ప్రతిసారి విజయం సాధిస్తూ వచ్చిన ఎన్టీవీ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలోనూ ఈ నిజాన్ని మరోసారి నిరూపించింది. గత 10 ఏళ్ల నుంచి సర్వేలను శశాస్త్రీయంగా నిర్వహిస్తూ ఖచ్చితమైన ఫలితాలను అందిస్తూ వచ్చిన ఎన్టీవీ ఈసారి కూడా జనాభిప్రాయానికి అద్దం పట్టింది. మొత్తం 103 డివిజన్లలో దాదాపు 3 లక్షల శాంపిల్ సైజ్తో సర్వే నిర్వహించిన ఎన్టీవీ టీఆర్ఎస్ కు ప్రభంజనం ఉంటుందని, గ్రేటర్ పీఠాన్ని అధికారం సొంతం చేసుకుంటుందని అంచనా వేసింది. జనవరి 2న విడుదల చేసిన ఎన్టీవీ సర్వే ఈ విజయాన్ని ఎన్నికలు జరగడానికి నెల రోజుల ముందే ప్రకటించింది. అధికార పక్షాన్ని నిలువరించేందుకు ప్రతిపక్షాలు చేసిన ప్రయత్నాలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అధికార పక్షంపై ఎన్ని విమర్శలు చేసినా గ్రేటర్ ఓటర్ వాటిని పట్టించుకోలేదు. ప్రభుత్వం ప్రకటించిన పలు పథకాలు గ్రేటర్ ఓటర్లను విపరీతంగా ఆకట్టుకున్నట్లు ఓట్లు పోలైన సరళిని బట్టి చూస్తే అర్థమైపోతుంది. సీమాంధ్రులు ఎక్కువగా ఉండే ప్రాంతాలపై తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆశలు పెట్టుకున్నా అక్కడ కూడా విపక్ష పార్టీల ఆశలు నెరవేరలేదు. సీమాంధ్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉండే కూకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, చైతన్యపురి లాంటి ప్రాంతాలతో పాటు పలు చోట్ల కూడా టీఆర్ఎస్ స్పష్టమైన విజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలు అనుకునే డివిజన్లలో కూడా ఆదరణ పెరిగింది. గతంతో పోలిస్తే కాంగ్రెస్, టీడీపీలకు ఇది ఘోర పరాజయమనే చెప్పాలి. సీమాంధ్రులు నిర్ణయాత్మక ఓటర్లుగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో ఘోర పరాజయాన్ని కాంగ్రెస్, టీడీపీలు మూటగట్టుకున్నాయి. రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీగా ప్రచారంలో టీఆర్ఎస్ నుంచి విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ, తమ పార్టీయే తెలంగాణ తెచ్చిందని చెప్పుకున్న కాంగ్రెస్ రెండూ చావు దెబ్బతిన్నాయి. హైదరాబాద్ అభివృద్ధిలో తమదే కీలక పాత్రని, టీఆర్ఎస్ ఏం చేసిందని విపరీతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను గ్రేటర్ ఓటర్లు గట్టిగా తిరస్కరించినట్లు ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఢిల్లీ స్థాయి నేతలను దించిన కాంగ్రెస్ అటు ఏపీ ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులతోనూ ప్రచారం చేయించిన తెలుగుదేశం పార్టీ టీఆర్ఎస్ హవా ముందు నిలవలేకపోయాయి.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అపూర్వమైన రికార్డు మెజార్టీతో గెలిచాం కాబట్టి ఇంకా పాత కొత్త అన్న భేదాలు. థ్యాంక్ యూ. 11 తారీఖు నాడు మేయర్ ఎన్నిక ఉన్నది మీకు తెలుసు. దానికంటే ముందు గెలిచిన కార్పొరేటర్లు అందరూ కూర్చుంటారు. మా పార్టీ అధ్యక్షుల నిర్ణయం ప్రకారం అది కూడా జరుగుతుంది. ఆ చివరి అంకం ఏదైతే ఉంటుందో అందరి కార్పొరేటర్లు, గెలిచిన కార్పొరేటర్లు వారి అభిప్రాయాలు తీసుకుని తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు వారి నిర్ణయం ప్రకారం మేయర్ ఎంపిక ఉంటుంది. I will assure you, it will either be a male or a female. అది మాత్రం పక్కా. గ్రేటర్ ఎన్నికలకు నెల రోజుల ముందే ఎన్టీవీ టీఆర్ఎస్ ఘన విజయాన్ని అంచనా వేసింది. పోల్ సర్వేలతో సశాస్త్రీయంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ప్రతిసారి విజయం సాధిస్తూ వచ్చిన ఎన్టీవీ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలోనూ ఈ నిజాన్ని మరోసారి నిరూపించింది. గత 10 ఏళ్ల నుంచి సర్వేలను సశాస్త్రీయంగా నిర్వహిస్తూ ఖచ్చితమైన ఫలితాలను అందిస్తూ వచ్చిన ఎన్టీవీ ఈసారి కూడా జనాభిప్రాయానికి అద్దం పట్టింది. మొత్తం 103 డివిజన్లలో దాదాపు 3 లక్షల శాంపిల్ సైజ్ తో సర్వే నిర్వహించిన ఎన్టీవీ టీఆర్ఎస్ కు ప్రభంజనం ఉంటుందని, గ్రేటర్ పీఠాన్ని అధికార సొంతం చేసుకుంటుందని అంచనా వేసింది. జనవరి 2న విడుదల చేసిన ఎన్టీవీ సర్వే ఈ విజయాన్ని ఎన్నికలు జరగడానికి నెల రోజుల ముందే ప్రకటించింది. గ్రేటర్ విజయంతో టీఆర్ఎస్ మంచి జోష్లో ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత వరంగల్ ఉప ఎన్నిక ఆ పార్టీలో ఉత్సాహం నింపితే అగ్ని పరీక్షలా మారిన గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్ శ్రేణులకు నూతనోత్సాహాన్ని ఇచ్చింది. గత విజయాలకు సంపూర్ణత్వాన్నిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత మరో 3 ఏళ్ల వరకు ఎన్నికలు రావని, పాలనపై దృష్టి పెడతామని వాగ్దానం చేసిన టీఆర్ఎస్ ఈ ఘన విజయాన్ని అందించిన హైదరాబాద్ వాసులకు కృతజ్ఞతలు తెలిపింది. గ్రేటర్ ఎన్నికలకు నెల రోజుల ముందే ఎన్టీవీ టీఆర్ఎస్ ఘన విజయాన్ని అంచనా వేసింది. పోల్ సర్వేలతో సశాస్త్రీయంగా ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో ప్రతిసారి విజయం సాధిస్తూ వచ్చిన ఎన్టీవీ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంలోనూ ఈ నిజాన్ని మరోసారి నిరూపించింది. గత 10 ఏళ్ల నుంచి సర్వేలను సశాస్త్రీయంగా నిర్వహిస్తూ ఖచ్చితమైన ఫలితాలను అందిస్తూ వచ్చిన ఎన్టీవీ ఈసారి కూడా జనాభిప్రాయానికి అద్దం పట్టింది. మొత్తం 103 డివిజన్లలో దాదాపు 3 లక్షల శాంపిల్ సైజ్ తో సర్వే నిర్వహించిన ఎన్టీవీ టీఆర్ఎస్ కు ప్రభంజనం ఉంటుందని, గ్రేటర్ పీఠంలో అధికార పీఠాన్ని సొంతం చేసుకుంటుందని అంచనా వేసింది. జనవరి 2న విడుదల చేసిన ఎన్టీవీ సర్వే ఈ విజయాన్ని ఎన్నికలు జరగడానికి నెల రోజుల ముందే ప్రకటించింది. ఇద్దరు యువనేతలు, ఇద్దరు సీఎం కుమారులే. ఒకరు మాటల మరాఠీ అయితే మరొకరు ట్వీట్ల మాంత్రికుడు. ఒకరు టీఆర్ఎస్ గెలుపును భుజస్కంధాలపై వేసుకుంటే మరొకరు సీమాంధ్ర నుంచి వచ్చి తెలంగాణ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఇద్దరు యువనేతలు కావడంతో ఎవరు మాట పైచేయిగా నిలుస్తుందో, ఎవరు తమ పార్టీని గెలిపించుకుంటారోనని గ్రేటర్ ప్రజలంతా ఎదురు చూశారు. హైదరాబాద్ ఈ స్థాయిలో ఉండడానికి కారణం తమ తండ్రి చంద్రబాబు నాయుడేనని లోకేష్ చెప్పగా, సీమాంధ్ర పార్టీల కోటేస్తే మళ్లీ 60 ఏళ్లు వెనక్కు పోవడం ఖాయమని కేటీఆర్ ప్రచారం చేశారు. ఇద్దరు నేతలు నగరంలో విస్తృతంగా ప్రచారం చేసి తమ పార్టీల కార్యకర్తలను ఉత్సాహపరిచారు. కానీ ఏకపక్షంగా సాగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోగా టీఆర్ఎస్ ఘన విజయం సాధించి సంబరాల్లో మునిగిపోయింది. తార్నాక డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిని సరస్వతి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థిని మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డికి భంగపాటు తప్పలేదు. మొత్తం 10 మంది పోటీ చేసిన ఈ డివిజన్లో బీజేపీ నుంచి లక్ష్మి, టీఆర్ఎస్ తరపున సరస్వతి, బీఎస్పీ నుంచి సుభద్ర, ఇంకా వామపక్షాలు 5గురు ఇండిపెండెంట్లు పోటీలో నిలిచారు. ప్రచారం గడువు ముగిసే చివరి నిమిషాల్లో కేటీఆర్ చేసిన ప్రచారం కారు జోరు పెంచి సరస్వతి విజయానికి కారణమైంది. కీలకమైన ఖైరతాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ పాగా వేసింది. ఆ పార్టీ కార్పొరేటర్ గా పోటీ చేసిన దివంగత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. జనరల్ ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పరాజయం పాలైన ఆమె పేరు గ్రేటర్ మేయర్ రేసులో వినిపిస్తోంది.
ఈ డివిజన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సంగీత, కాంగ్రెస్ క్యాండిడేట్గా అరుణ జ్యోతి మరో 4 పోటీ పడినప్పటికీ విజయారెడ్డినే విజయం వరించింది. గ్రేటర్ ఎన్నికల్లో పక్కా వ్యూహంతో బరిలోకి దిగిన టీఆర్ఎస్ కు కుల సమీకరణలు కూడా కలిసొచ్చాయి. హైదర్ నగర్ డివిజన్ నుంచి రాజుల సామాజిక వర్గానికి చెందిన జానకిరామ్ రాజును బరిలోనికి దించిన గులాబీ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగరాయ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి ఎన్ శ్రీనివాస్ తో పాటు మరో 7 అభ్యర్థులు పోటీ పడిన క్యాస్ట్ ఈక్వేషన్ టీఆర్ఎస్ ను ఆందోళనెక్కించింది. బేగంపేట డివిజన్లో టీఆర్ఎస్ పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్థి ఉప్పల తరుణి టీడీపీ అభ్యర్థిని కూన సత్యకళపై విజయం సాధించారు. సనత్ నగర్ సెగ్మెంట్ టీడీపీ ఇన్ఛార్జి కూన వెంకటేష్ తన సతీమణి సత్యకళ విజయం కోసం తీవ్రంగా కృషి చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. మొన్నటి జనరల్ ఎలక్షన్స్ లో సనత్ నగర్ టీడీపీ టికెట్ ఆశించారు కూన. అయితే చివరి నిమిషంలో గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఎంట్రీ ఇచ్చిన తలసాని ఆ టికెట్ దక్కించుకున్నారు. ఇప్పుడు తలసాని టీఆర్ఎస్ సర్కార్లో మంత్రిగా ఉండడంతో సనత్ నగర్ సెగ్మెంట్ లో అత్యధిక డివిజన్లలో టీడీపీని